ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్లో గత కాలంలో పూర్తిగా నీరు లేకపోవడంతో పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 నుండి ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్లోకి నీరు వదలడం జరిగింది. అయితే ఈ నీటి నిల్వలు వదిలిన కొన్ని రోజులకే ఇక్కడ వర్షాలు పడడం, అటు ఏజెన్సీ ప్రాంతాలైన జడేరు మడేరు నుండి నీరు ఏలేరు రిజర్వాయర్లోకి చేరడం, ఇది సుమారు 20 రోజులుగా పురుషోత్తంపట్నం ఫేజ్ 2 నుండి నీరు వచ్చినప్పటికీ జడేరు మడేరు నుండి నీరు ఏలేరు రిజర్వాయర్లోకి రావడంతో పురుషోత్తంపట్నం నుంచి వచ్చే నీటిని 10 రోజుల క్రితమే నిలుపుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ జడేరు మడేరు నుంచి వచ్చే నీటి నిలువల సామర్థ్యం ఈ ఏలేరు రిజర్వాయర్ నిండడానికి 8 టీఎంసీలు ఇంకా రావాల్సి ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి 15.11 టీఎంసీలు వాటర్ ని ఇక్కడికి చేరడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ లో ఇటీవల కాలంలో కొన్ని మాధ్యమాల్లో పూర్తిగా ఏలేరు నిండింది, గేట్లు ఎత్తడం జరిగిందంటూ కొన్ని కథనాలు రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏలేరు గేట్లు ఎత్తడం కానీ ఏలేరు పూర్తి స్థాయిలో నిండడం కానీ జరగలేదు. దీనికి సంబంధించి ఇక్కడ ఏఈఈ గారు ఉన్నారు, పట్టాభి రామన్న చౌదరి. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవాళ ఏలేరు డెడ్ స్టోరేజ్ ఎంత, అలాగే ఏలేరు పూర్తి స్థాయిలో అంటే మనం పూర్తిగా నీటి నిల్వలు ఎప్పుడు వచ్చినాయి, ఈ నీటి నిల్వలు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంత నిండింది, పురుషోత్తంపట్నం నుంచి మనకి నీరు ఎంత వచ్చింది, ఎందుకని అది నిలుపుదల చేయాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఒల్లూరు పట్టాభి రామన్న చౌదరి. మనకి ఏలేరు రిజర్వాయర్ జూన్ నెలాఖరికి డెడ్ స్టోరేజ్లో ఉందండి. ఓన్లీ 3.5 టీఎంసీ వాటర్ మాత్రమే ఉందండి. ఆ టైంలో మనకి వర్షాలు పడడం, అదేవిధంగా పురుషోత్తపట్నం స్టేజ్ 2 నుంచి కూడా లిఫ్ట్ల ద్వారా మనకి ఏలేరు రిజర్వాయర్కి వాటర్ని పంప్ చేయడం జరిగింది. అది జూలై 9వ తారీఖు మొదలుపెట్టి జూలై నెలాఖరు వరకు సుమారు 20 రోజులు 1.5 టీఎంసీ నీళ్లు తోడడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ రోజు నుంచి కూడా వర్షాలు బాగానే ఉండడం వల్ల ఈ రోజుకి 15.58 టీఎంసీ మనకి రిజర్వాయర్లోకి చేరుకోవడం జరిగింది. ఇంకా అంటే పురుషోత్తపట్నం స్టేజ్ 2 1.5 టీఎంసీతో కలిపి మొత్తం ఇప్పుడు 15.58 టీఎంసీ వాటర్ చేరుకోవడం జరిగింది. అలాగే నిన్న వర్షాలు పడడం వల్ల గత 2-3 రోజులుగా నిన్న కూడా ఇన్ఫ్లోస్ 8,300 క్యూసెక్లుగా ఉందండి. అదేవిధంగా జడేరు మడేరు నుంచి వచ్చే వాటర్ మనకి ఇదే విధంగా అంటే ప్రస్తుతానికైతే నిన్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ట్రెండ్ ఎక్కువ ఇన్ఫ్లోస్ కనబడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఓన్లీ కొద్దిగా వాటర్ తక్కువ ఉన్న పరిస్థితి ఉంది ఇన్ఫ్లోస్. కాబట్టి ఇదే విధంగా ఒకవేళ 8,000 చొప్పున వస్తే మనకి 8 టీఎంసీలు స్పేస్ ఉందండి. ఆ 8 టీఎంసీలు నిండడానికి సుమారు 12 నుంచి 15 రోజుల్లో ఫుల్గా రిజర్వాయర్ నిండే పరిస్థితి అయితే ఉంటుందండి. అదేవిధంగా మా పై అధికారుల ఆదేశాల ప్రకారం ఎప్పుడు రిలీజ్ చేయాలి వాటర్ అనేది చూస్తాం. 18 టీఎంసీల నుంచి వచ్చిన తర్వాత బయటకు వదలాలా 20 నుంచి అని మా పై అధికారులు గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళిరండి ఈరోజు. మా పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము వాటర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది ముందు విధంగా చెప్పి ప్రత్యేకంగా తెలియజేసి అప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి అయితే మేము ఏ వాటర్ని రిలీజ్ చేయట్లేదు. అంటే ఇటీవల కాలంలో ఏమైనా ఈ యొక్క కుడికాలం ఏదైతే ఉందో దానికి సంబంధించి 10 గేట్ల నుండి కూడా మీరు నీరు విడుదల చేయడం ఏమైనా జరిగిందా? లేదండి, మేము వాటర్ రిలీజ్ చేయడానికి లాస్ట్ ఇయర్ ఏమైందంటే 2022 టైంలోనే వాటర్ ఇన్ఫ్లోస్ మనకి వర్షాలు లేక గత సంవత్సరం బాగా ఆయకట్టుకి బాగా ఇబ్బంది అయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వెళ్ళడానికి వెళ్ళి వాటర్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదన్నా ఉన్న 18 టీఎంసీలు 20 టీఎంసీలు దాటిన తర్వాత కానీ మేము రిలీజ్ చేసే అధికారం మాకు లేదు. మా పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము ఎప్పుడు రిలీజ్ చేయలేదు, ముందుగా చెప్పి తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా 7 మండలాలకు సంబంధించి 67,000 ఎకరాల రైతాంగం, అలాగే 7 మండలాల్లో పల్ల ప్రాంత ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందికర వాతావరణాలు ఏమైనా ఉన్నాయంటారు? ప్రస్తుతానికైతే మా నుంచి సర్ప్లస్ వాటర్ ఏమి విడుదల చేయడం జరగలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న సెల్ఫ్ క్యాచ్మెంట్లు డ్రైన్స్ లోకల్ డ్రైన్స్ లో ఉన్న వాటర్ మాత్రమే వాళ్ళకి ఇప్పటికి ఇబ్బందిగా ఉందండి. ఈ టైంలో మేము కూడా రిలీజ్ చేస్తే ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రస్తుతానికి రిజర్వాయర్కి ఇంకా 8 టీఎంసీ స్పేస్ ఉంది. కాబట్టి మా పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము వాటర్ని విడుదల చేయడం జరుగుతుంది. అంటే గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏలేరు ఆధునీకరణకు ఏమైనా నిధులు విడుదలైనాయా? అది ఏలేరు ఆధునీకరణ విషయం వచ్చినప్పటికీ వైఐ డివిజన్ వాళ్ళు చూస్తారండి ఆధునీకరణ అంతానే. ఆ ఐఈ గారి కంట్రోల్లోనే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఓన్లీ మనకి రిజర్వాయర్ డ్యామ్ వరకే. కాబట్టి ప్రస్తుతానికి అయితే డ్యామ్ కి ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే ఉందండి, అంతే. అంటే ఏలేరు డ్యామ్ కి సంబంధించి మనకి ఫుల్ ఫ్లెక్స్డ్ గా వర్కర్స్ లేరని చెప్పేసి
ఉన్న వర్కర్స్ లో చాలా మంది రిటైర్మెంట్ అయిపోవడం జరిగిందని కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఇక్కడ 7 గ్యాపులు ఉన్నాయి. 7 గ్యాపులు కూడా పర్యవేక్షించాలంటే ఇక్కడ సంబంధిత ఉద్యోగులు వాళ్ళు లేరని చెప్పేసి కూడా అధికార న్యూస్ కి అందడం జరిగింది. ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెక్స్డ్ గా ఇక్కడ ఏలేరు డ్యామ్ నిండిన అత్యవసర పరిస్థితుల్లో మెన్ కావాలన్నా మనకి ఎంతమంది అవసరం ఉంటారు ఇక్కడ? అంటే మామూలుగా ఓన్లీ మెయింటెనెన్స్ డ్యామ్ ప్రకారం వరకు మనకి 26 మంది సిబ్బంది అవసరం ఉందండి. అందులో మొన్న గత 2-3 సంవత్సరాల నుంచి మొన్న కూడా రిటైర్ అవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం ఉద్యోగుల కొరత చాలానే ఉంది. ఇది పై అధికారుల ఆదేశాలు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని శాంక్షన్ తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. శాంక్షన్స్ అంత వస్తే కనుక మేము కంపల్సరీ అవుట్ సోర్సింగ్ వేసుకోవాలా ఏంటనేది చూసి డ్యామ్కి అంటే ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న సిబ్బందినే వాడుకుంటున్నామండి. 1వ గ్యాప్ లో జగ్గంపేట తదితర ప్రాంతాలకి నీరు అవసరం వచ్చినప్పుడు అక్కడ గేట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి గతంలో మాకు తెలిసిన వార్త. అయితే ఇప్పుడు దాన్ని ఏమన్నా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా? 1వ గ్యాప్ నెంబర్ 1లో స్లూయిస్ ఆల్రెడీ కట్టడం జరిగిందండి. అది సుమారు 10,000 ఎకరాలకు ఆయకట్టుకి ఏలేరు రైట్ మెయిన్ కెనాల్ సుమారు 50 కోట్లతో ఎస్టిమేట్ కూడా పంపడం జరిగింది. అది గవర్నమెంట్ దగ్గర ఉందండి. శాంక్షన్ వచ్చిన తర్వాత మా పక్క సబ్ డివిజన్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు దాన్ని ప్రాసెస్ లో పెట్టి అంటే ఏది phase 2లో మాత్రమే రైట్ మెయిన్ కెనాల్ ఆయకట్టుని అభివృద్ధి చేసి పథకం ఉందండి. అది ఇప్పుడు 67,000 ఎకరాలకి నీరు అందించే 2వ గ్యాప్ ఏదైతే ఉందో దానికి, అలాగే అదే 2వ గ్యాప్ నుండి పవర్ ప్లాంట్ కూడా నీరు అందించడం జరుగుతుంది. పవర్ ప్లాంట్ కి ఎంత వెళ్తుంది నీరు? అంటే మనం ఇప్పుడు వైఐకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే వైఐ ద్వారా మాక్సిమం 600 క్యూసెక్లు పర్ డే ఇస్తాం వాళ్ళకి. అంటే ఇది ఓన్లీ వైఐకి ఎప్పుడైతే ఆయకట్టుకి నీళ్ళు కావాలో అప్పుడు మాత్రమే డిసిఆర్ స్లూయిస్ నుంచి మాక్సిమం వాళ్ళకి 600 క్యూసెక్లు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఆయకట్టుకి అవసరం లేకపోతే పవర్ ప్లాంట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్లోజ్ లోనే ఉంది ఇప్పుడు కూడా. అలాగే 3వ ప్లాంట్ దగ్గరికి వచ్చేసరికి ఈ కుడికాలోకి సంబంధించి 10 గేట్లు ఉన్నాయి. ఈ 10 గేట్లు ఎత్తే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అంటే మనకి 24 టీఎంసీ గ్యాప్ 3లో ఉన్న స్పిల్వే గేట్స్ మనకి వర్షాలు ఎక్కువ ఉంటే కనుక పై అధికారుల ఆదేశం ప్రకారం ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నాయో చూసుకుని అన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఒకేసారి రాదు సార్. కొద్దిగా 1 గేట్ 2 గేట్ 3 గేట్లు అని చూసుకుని ఇన్ఫ్లోస్ ని బట్టి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇక గ్యాప్ నెంబర్ 4 కి సంబంధించి స్టీల్ ప్లాంట్ కి నీరు ఇస్తారు. ఆ గ్యాప్ నుండి ఎంత నీరు విడుదల చేస్తున్నారు ప్రతిరోజు? ఇప్పుడు 300 క్యూసెక్లు వెళ్ళడం జరుగుతుందండి. అది అక్కడ గేట్ రిపేర్ పని ఒకటి జరుగుతుంది. అది ఇంకా కంప్లీట్ అవ్వాలి కారణంగా వాళ్ళు 300 క్యూసెక్లు తీసుకుంటున్నారు. 300 క్యూసెక్లు వెళ్తుందండి వైజాగ్ వాటర్స్. అంటే తాగునీటికి దీనికి స్టీల్ ప్లాంట్ కి కలిపి మొత్తం 300 క్యూసెక్లు వెళ్ళడం జరుగుతుంది. ఇక 5వ గ్యాప్ పక్కన పెడితే 6వ గ్యాప్ తెమ్మరా చెరువు ఆయకట్టుకి 6వ గ్యాప్ నుండి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటికి సంబంధించి ఎంత నీరు విడుదల చేస్తున్నారో, తెమ్మరా చెరువు పూర్తిగా నిండే పరిస్థితి ఉందా? రైతులకి ఏ విధమైన నీరు అందిస్తున్నారు? యాక్చువల్గా గత నెల 24వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగిందండి. 2-3 రోజుల తర్వాత వర్షాలు పడడం వల్ల వాళ్ళకి వాటర్ ఫుల్గా ఉన్నందులో క్లోజ్ చేయడం జరిగింది. సుమారు 160 క్యూసెక్లు మాత్రమే ఈ సీజన్ లో ప్రస్తుతానికి ఇచ్చామండి వాళ్ళకి తెమ్మరాజు చెరువుకి. ప్రస్తుతానికి అయితే క్లోజ్ లో ఉందండి. తెమ్మరాజు చెరువుకి ఏమి ఇవ్వట్లేదు. ఇక 6, 7 గ్యాప్లు వాటి పరిస్థితి ఏంటి? అవి బాగానే ఉన్నాయా, శిథిలావస్థలో ఉన్నాయని ఈ మధ్య కొన్ని పత్రికల్లో చూడడం జరిగింది. ఆ గ్యాప్ మొత్తం కూడా రోడ్లు విడిపోయి దాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? గ్యాప్ నెంబర్ 6 వరకు కూడా గ్యాప్ 1 నుంచి వరకు రోడ్డు దెబ్బతిన పరిస్థితి ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బండ్ స్ట్రెంథనింగ్ కొద్దిగా చేయాల్సి ఉంది. అది డ్రిప్ phase 2 వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ లో సుమారు 7 కోట్లతో పంపించడం జరిగింది ఎస్టిమేట్లు. అవి శాంక్షన్ రాగానే ఆ వర్క్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాజెక్ట్ కి సంబంధించి 7 గ్యాప్లలో కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్న దాని గురించి మనం అడిగి తెలుసుకోవడం. కనీసం ఇక్కడ మన వైఆర్సీ ప్రాజెక్ట్ కి సంబంధించి కాలువ గట్ల గుండా అలాగే వైఆర్సీ ఇరుపక్కల పేరుకుపోయి ఉన్న తప్పు సింగిల్ క్లియరెన్స్ చేసే అవకాశం ఉందా? అది చేస్తే ప్రభుత్వం నుండి ఆదేశాలు రావాలా, లేకపోతే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండే చేస్తారా? యాక్చువల్గా ఈ జంగిల్ క్లియరెన్స్ ఎస్టిమేట్ కూడా పంపడం జరిగిందండి. దాంతో పాటు మన డ్యామ్ మెయింటెనెన్స్ కూడా 20 లక్షలకు పంపడం జరిగింది. అది కూడా నిన్ననే ఆదేశాలు వచ్చినట్టుగా మాకు చేరి ఉంది. కాబట్టి దాని పరిగణలో తీసుకుని 20 లక్షలతో ఎస్టిమేట్ ఓన్లీ డ్యామ్ మెయింటెనెన్స్ ఇయర్లీ మెయింటెనెన్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ 20 లక్షలతో గ్రీజ్ అది పెట్టి మొత్తం డ్యామ్ ని ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేకుండా నడిపించడానికి ఉంది. కొన్ని సిబ్బంది కొరత అయితే మాత్రం ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి సిబ్బంది కొరత అన్నారు కదా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అవసరం ఉంటారు? 8 మంది ప్రస్తుతానికి ఉన్నారండి. ఇంకా మనకి 16 మంది అవసరం ఉంది.
ఏలేరు పర్యావరక ప్రాంతం ఏదైతే కుడి కాలువ ఉందో కుడి కాలువకు సంబంధించి గతం నుండి కూడా ఇసుక అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. దానికి సంబంధించి గతంలో మిమ్మల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి దాని మీద ఆ కుడి కాలువ మీద ఎవరైనా అధికారులు పర్యవేక్షిస్తున్నారా? అధికారులు పరీక్షించి ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. మా వచ్చిన వాటికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ మాకంటే వైఐ డివిజన్కి ఆయక వచ్చి ఓన్లీ కెనాల్ వరకు డ్యామ్ వరకే మాది ఉంటుందండి. దాని తర్వాత ఏదొచ్చినా వైఐ వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళ ఇరిగేషన్ ఏఈ గారికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాయవరం దగ్గరలో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి అందించే కాలువ ఉందో, నీరు అందించే కాలువ ఉందో, ఆ కాలువకు సంబంధించి గట్లు చెదిరిపోవడం, గతంలో కూడా ఒకసారి గట్టు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. గట్లు చెదిరిపోవడం, అలాగే కాతేరు పంప్ హౌస్ నుండి నీరు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గతంలో కాలువకు సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేక గట్టు ఇరిగిపోవడం కూడా జరిగింది. ఆ గట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దాన్ని ఏమన్నా మార్పు చేసే విధానం ఉందా? అది మీకు సంబంధించేనా? అంటే మనకి డ్యామ్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే వైజాగ్ కి 113 కిలోమీటర్లు వెళ్తుందో అది మొత్తం జీవీఎంసీ ప్లస్ విస్కో వాళ్ళ ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలండి మెయింటెనెన్స్. కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే అటెండ్ అవుతున్నారు. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నామండి. వాళ్ళు డైలీ 4-5 వాళ్ళ వర్కర్లు ఉంటారు. వాళ్ళు తిరుగుతున్నారు. ఎక్కడైతే వీక్ గా ఉందో సెక్షన్ అక్కడ స్ట్రెంథన్ చేయడానికి చూసుకుంటున్నారండి వాళ్ళైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మనం ఏలేరు ప్రాజెక్టు మీద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. ఈ గతంలో ఇక్కడ ఏదైతే ఏలేరు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది, ఆ గేట్లు ఎత్తారు, దాని నుండి నీటిని విడుదల చేయడం జరిగింది. 7 మండలాలకు సంబంధించి పల్ల ప్రాంత ప్రజలు అలాగే రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో కథనాలు రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా డెడ్ స్టోరేజ్ నుండి స్టోరేజ్ వరకు కూడా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ స్టోరేజ్ అవ్వడం జరగలేదు. గేట్లు కూడా ఎత్తిన పరిస్థితులు దాఖలాలు లేవు. అలాగే ఏదైనా ఉంటే ఇంకొక 10-20 రోజుల్లో ఈ యొక్క వర్షాలు ఇదే పరిస్థితుల్లో గాని పడితే అప్పుడు ఖచ్చితంగా స్టోరేజ్ అవ్వడం. 8 టీఎంసీల వాటర్ పైనుండి జడేరు మడేరు అలాగే ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ యొక్క రిజర్వేయర్ లోకి వచ్చి 8 టీఎంసీలు నీరు ఇక్కడికి చేరినప్పుడు మాత్రమే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక్కడ గేట్లు ఎత్తడం జరుగుతుంది తప్ప అప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు రైతాంగానికి గాని ప్రజలకు గాని లేవు. కానీ అప్రమత్తంగా ఉండడం మంచిదే అని చెప్పేసి కూడా ఇక్కడ ఏఈ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏలేరు రిజర్వేయర్ కి సంబంధించి ఆధునీకరణకు సంబంధించి మనం అధికార న్యూస్ అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రపోజల్ లేదు. కానీ జంగిల్ క్లియరెన్స్ వీటన్నింటికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే గతంలో 1వ గ్యాప్ కి 10,000 ఎకరాలకు జగ్గంపేట పరిసర ప్రాంతాలకు నీరు అందించే పరిస్థితి ఉందో అది కూడా త్వరలోనే పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ పై దృష్టి సారించి ఖచ్చితంగా ఆధునీకరణ పనులకు శ్రీకారం చుడితేనే తప్ప ఏలేరు జలాశయాన్ని రక్షించుకునే పరిస్థితి లేదని ప్రజలు రైతాంగం కూడా ఇక్కడ తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ సత్యానందంతో అధికార న్యూస్.